కొంతకాలం నుంచి నాగచైతన్య సమంతల వ్యవహారం టాలీవుడ్ లో నలుగుతూనే ఉంది. వీరిద్దరిపై ఏవేవో కథనాలు వస్తున్నాయి. సమంత ఎప్పుడైతే పెళ్లి మ్యాటర్ తీసుకొచ్చిందో అప్పుడే సమంత మనసులో ఉన్నది నాగచైతన్య అని అర్థమైంది. నాగార్జున కూడా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కథకి శుభం కార్డు పడబోతోంది అనిపించింది. అయితే ఇప్పుడే సరికొత్త ట్విస్ట్ వచ్చింది. సమంత విషయంలో నాగచైతన్య నిర్ణయం మార్చుకోవడానికి శతవిధాల ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్. చైతూకి బ్రెయిన్ వాష్ చేయడం మొదలెట్టారట. సమంతని చేసుకోవడం వల్ల కలిగే లాభాలు నష్టాలు అంటూ చైతూకి పూసగుచ్చినట్లు వివరిస్తున్నట్లు టాక్. అందుకే ఈ విషయంలో చైతూ పునరాలోచనలో పడ్డాడని తెలుస్తోంది. నిజానికి సమంత తన లవ్ మ్యాటర్ బయటపెట్టిన కొన్ని రోజులకు చైతూ కూడా ఓపెన్ అయిపోదామనుకున్నాడు. తన ఇంటి నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేకపోవడంతో ఆగస్టులో నిశ్చితార్థం చేసుకుందాం అనుకున్నాడట. అయితే ఇప్పుడు చైతూ నుంచి ఎలాంటి కదలికలు లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. కనీసం చైతూ ఇప్పటి వరకు ఈ విషయంలో నోరు జారలేదు. మీడియా హడావుడి తప్ప చైతూ తనంతట తాను బయటపడలేదు. సురేష్ బాబు, రాణా ఇలా చైతన్యకు బాగా కావాల్సిన వాళ్లంతా నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తున్నారని, ఈ విషయంలో ఏమాత్రం తొందర పడకూడదని చైతూ నిర్ణయం తీసుకున్నట్లు టాక్. సిద్ధార్థ సమంతకు హ్యాండ్ ఇచ్చినట్టే. ఒకవేళ చైతూ కూడా హ్యాండ్ ఇస్తే ఆశ్చర్యపోనవసరం లేదన్నమాట. ఈ లవ్ స్టోరీ ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. మాతో టచ్ లో ఉండండి.